నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఈ అద్భుతమైన కథ విన్నా. సండే స్కూల్లో టీచర్ గారు పాఠం చెప్తా, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అని అంటే కింద కూర్చున్న పిల్లలంతా అన్నారట, లేదు సార్, మన దేవుడైన యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదు, ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తం ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదు అని అంటూ ఉంటే ఒక పిల్లోడు లేచి అన్నాడట, మేడం, మన దేవునికి శాతగాని రెండు ఉన్నాయి మేడం. యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదని మీరంటారు, నేననే మాట ఏంటంటే మన దేవునికి చేతగానివి రెండు ఉన్నాయి. ఆ మాట అంటంతో టీచర్ గారికి బీపీ 190కి పోయిందంట. దేవునికి అసాధ్యమైందా, ఏంటో చెప్పు. ఆ పిల్లోడు లేచి అంటాడట, మేడం, నంబర్ 1, మన దేవునికి పాపం చేయటం చేత కాదు మేడం అన్నాడట. వీడు చెప్పింది కూడా కరెక్టే కదా. రెండోది ఏంటో చెప్పరా అంటే, ఆయన నమ్మిన బిడ్డలను ఏనాడు చేయి విడవడు, చేయి విడవటం దేవునికి చేత కాదు. నీ శరణాగతున్నయ్యా, నేను నమ్ముకొని బ్రతుకుతున్నా, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, నీ మీద ఆధారపడి జీవిస్తున్నా అయ్యా. నాలాంటి భక్తులు నీకు కోట్ల కొలదున్నారేమో, కానీ నాకు మాత్రం నీ ఒక్కడివే దేవుడు. నా మాట మీకు అర్థమైందా? నాలాంటి భక్తులు, నేను కాకపోతే ఇంకొకటి నీకు దొరుకుతాడేమో. ఒకవేళ నేను కాదని వెళ్ళిపోయినా నాలాంటి వాళ్ళు కోట్ల మంది నీకు దొరుకుతారేమో. నా బ్రతుకులో నాకు మాత్రం నీ ఒక్కడివే నాకు దేవుడు అయ్యా. నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతున్నానయ్యా. నీ పాదాలు నేను విడిచిపెట్టనయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతుకు. అమ్మ నిన్ను విడిచిపెట్టిందేమో, నాన్న నిన్ను విడిచిపెట్టాడేమో, తోబుట్టువులు నిన్ను విడిచిపెట్టారేమో, నమ్మిన వాళ్ళే నట్టేట ముంచి అనాథలాగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. నీవు నమ్మిన నీ దేవుడు జీవితంలో నిన్నెన్నడూ విడవని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు భక్తుడు అంటాడు, ఈ దేవుడు సదాకాలమునకు దేవుడని ఓ మాట అంటాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎప్పటి వరకు? అది దావీదుకి ఇచ్చిన ప్రత్యక్షత. నేను కొత్త కీర్తన రాశా ఈ మధ్య, తెలుసా? నేనేమని అంటాను తెలుసా? ఈ దేవుడు మరణం తర్వాత కూడా నడిపిస్తాడు. మరణం వరకు నడిపించేవాడు మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా ఈ దేవుడు నడిపిస్తాడు.